వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మార్నింగ్ లేవగానే ముందైతే వంటకాడికే వచ్చేసాను. ఎందుకంటే 7 కల్లా బాబు అయితే ఈరోజు పిక్నిక్ ఉంది, పిక్నిక్ అయితే వెళ్ళాలి. ఇక తర్వాత తొందరగా ఉప్మా రవ్వ అయితే చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సేమియా ఉప్మా ఎలా చేయాలో చాలాసార్లు కూడా వీడియోలో పెట్టాను. ఇక నేను అదే వీడియో తీస్తున్నాను కాబట్టి రోజు మా ఫ్యామిలీ విషయాలు ఏం జరుగుతాయి అదే చెప్తున్నాను మీతోనైతే. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా చూడండి. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చిన్న వీడియోనే తీసి మీతోనైతే షేర్ చేసుకొని అయితే చెప్తున్నాను. అంటే లాంగ్ వీడియో ఎక్కువ అయితే తీయలేదు నేను, కొంచెం నాకు కూడా చేత కావట్లేదని నేను ఇక వీడియో అయితే మామూలుగా తీసేసిన పిల్లల్ని రెడీ చేయించేటప్పుడు. కానీ మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకు ఓపిక ఉన్నా లేకపోయినా చేత కాకపోయినా ఒక తలనొప్పి లేసినా జ్వరం తగిలినా కానీ కాళ్ళు నొప్పులు లేసినా కానీ మన పని మనం చేసుకోవాలి. మనం చెయ్యాలి అంటే ఏంటంటే మన తల్లి బాధ్యత అది. మనం ఇక మనకి ఎంత భారం ఎంత ఉన్నా కానీ ఇక పిల్లల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మన పని మనమైతే తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకైతే అసలు గింట కూడా చేత కావట్లేదు. నా ఫేస్లో కొద్దిగా డల్గా అనిపిస్తుంది కదా, కొంచెం డల్గానే ఉన్నాను. కానీ ఇక పిల్లల కోసం చేయాలి కదా, అందుకే వాళ్ళ కోసం ఓపిక తెచ్చుకో. అదేంటో తెలియదండి, మీకు కూడా అనిపిస్తుందా? నాకైతే అనిపించింది. ఎవరికైనా ఉంటుంది తల్లులకి, అది కన్న పేగు బంధం అట్లా ఉంటుంది. మనకి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా చేతనైనా చేత కాకపోయినా మన పిల్లలకి మనం మంచిగా వండి పెట్టుకోవాలి అని అయితే మన మనసులో ఉంటుంది. ఇక నాకు కూడా అదే ఒపీనియన్. అసలు నేను ఓపిక లేదు అనుకున్నా, కానీ ఇక ఓపిక చేసుకొని పిల్లగాడు పిక్నిక్కి వెళ్ళాలి కదా అని అయితే మా పెద్ద బాబు కోసం అయితే లేచాను. ఇక బాబు పిక్నిక్కి వెళ్తుందంటే ఏదో ఒక స్వీట్ కూడా చేయాలి కదా. ఉప్మా రవ్వ అయితే ఇప్పుడు తినేసి వెళ్తాడు. వాళ్ళ స్కూల్లో అన్నారంట స్నాక్స్ ఇస్తాము, మేమే అన్నం కూడా పెడతాము అని చెప్పారంట అక్కడే మధ్యాహ్నం భోజనం. సరేలే అని నేనేం చేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు తినటానికి అయితే చేశాను. మార్నింగ్ చేశాను, తర్వాత అలానే స్వీట్ కూడా చేస్తే స్నాక్స్కి తీసుకెళ్తాడని 3 రకాలతోనైతే కలిపి అయితే స్వీట్ అయితే రెడీ చేశాను. చాలా టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలు ఇంటికి వచ్చాక కూడా ఇప్పుడు కూడా తిన్నారు. నేను ఈవినింగ్ అయితే వీడియో పెడుతున్నాను. మార్నింగ్ పెట్టడానికి చెప్పాను కదా, ఈరోజు అసలు చేత కావట్లేదని వీడియో తీశాను కానీ ఇక అప్లోడ్ అయితే చేయలే. సాయంత్రం ఇక చిన్నగా ఓపిక చేసుకొని ఇక వీడియో ఎడిటింగ్ అయితే చేసి పెట్టాను. స్వీట్ కోసం ముందైతే పంచదార అయితే వేస్తున్నాను. పంచదార పాకంలాగా పట్టుకోవాలి, అందుకే పాకం కోసం అయితే పంచదార అయితే వేసాను. కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మంచి కలవ తిప్పుకొని పాకం రెడీ కావాలి. మంచిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఏమేమి వేసాను ఇప్పుడు మీరు చూసారా? నేను ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. మినపగుండ్లు వేసాను, సేమియా వేసాను, పచ్చి శనగలు అయితే ఇంట్లో ఉన్నాయి. 3 రకాలు వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత పాకం అయితే రెడీ చేస్తున్నాను. ఇక బాబుకి టైం అవుతుందని ఇక దవదవ టిఫిన్ కూడా పెట్టేసి కొంచెం పంచదార వేస్తున్నాను. మా పిల్లలు పంచదార ఉంటేనే తింటారు. ఇది ఎప్పుడైనా కానీ ఉప్మా, సేమియా ఉప్మా అంటేనే వాళ్ళకి ఖచ్చితంగా పంచదార ఉండాలి. ఇక పంచదార వేసి చూస్తున్నారు కదా, వేసి అయితే మా బాబు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ఇక 3 రకాల మనం మిక్సీ పట్టాం కదా, అది ఒక బౌల్లోకి తీసుకొని తడి పొడిగా పాలు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం స్పూన్తోనైతే తీసుకొని అట్లా పాకం పట్టిన దాంట్లోని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలవ తిప్పితే మెత్తగా అలా అవుతూ ఉంటుంది. నేను వీడియో కొంచెం దూరం అనిపిస్తుంది ఈరోజు నాకే అట్లా అనిపిస్తుంది. అలా పెట్టి తీసానో కూడా అర్థం కాలేదు, నాకు ఓపిక లేదు కదా. ఇక ఎట్లా తీసాను. కానీ బాబు పిక్నిక్ వెళ్ళింది గుర్తుండాలని ఈ వీడియో అయితే నేను ఇక ఓపిక లేకపోయినా ఈ ఓపిక తెచ్చుకొని మరీ చేశాను. ఇంకా తర్వాత బాబుకి అయితే అదైతే ప్రిపేర్ చేశాను. అది కొంచెం చల్లారాలని గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేశాను. బాబు దీన్ని పోయేటప్పుడైతే తింటాడు పెద్దోడైతే. ఇక అలాగనే గ్యాస్ ఫామ్ అవుతుందని బాగా అంటుండు కదా. ఈ మధ్యనైతే చెప్తున్నాను కదా, డైలీ రోజు కంపల్సరిగా 1 గ్లాసుడు నీళ్ళు పోసి మళ్ళీ 1 చెంచా మందం జీలకర్ర వేసుకొని మరగబెట్టుకోవాలి. మంచిగా మరగబెట్టుకొని బావకి అయితే మరగబెట్టి ఇచ్చాను. ఇక స్వీట్ నేనే తిన్నా అనుకున్నా.
స్వీట్ అలా చూపించాను కానీ నేనైతే తినలే, ఫాస్టింగ్ ఉంటున్నాను, అందుకే నేనైతే తినలే. పిల్లలు అయితే తిన్నారు, ఇక మా బాబు అయితే తింటుండు. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎక్కడ మిస్ చేయవాకండి. నచ్చితే లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే నేను మామూలుగా చిన్న వీడియోస్ అయినా మంచిగా ఉంటాయి. బాయ్ అండి.